హాయ్ అండి. మీ ఇంట్లో ఉన్న గ్యాస్ రెగ్యులేటర్ చూపు మార్చాలనుకుంటున్నారా? అది మార్చాలంటే చాలా ఇబ్బందిగాను, కష్టంగాను ఉంటుందా? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఆ రెగ్యులేటర్ చూపుని సులభంగా మార్చే విధానాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇది నాకు ఒకళ్ళు సలహా ఇచ్చారండి. దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా నాకు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చేయవలసిన పనిలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సులువుగా ఎలా చేయాలనేది. కానీ ఇది మాత్రం ఒకళ్ళు నాకు చెప్తే నేను చేస్తున్నానండి. మీకు తెలియజేస్తే బావుంటదని. ఏదైనా సరే నేను ప్రాక్టికల్‌గా చేసిన తర్వాత మీకు అది సక్సెస్ అయిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. ఇదిగోండి ఇప్పుడు రెగ్యులేటర్ మొదల్లో ఉన్న చూపు మీద బాగా మరగ కాసిన వేడి నీళ్ళని స్లోగా, జాగ్రత్తగా దాని మీద అలా పోసినట్లయితే ఏమవుతుందంటే, ఆ లోపల ఉన్న రబ్బరు కొద్దిగా వేడికి గ్రిప్పుని వదిలేస్తదండి. అప్పుడు మీకు రెగ్యులేటరు చూపు నుంచి విడిగా తీయడానికి మనకి కొద్దిగా సులువుగా మనకి వచ్చేస్తుందండి. దాన్ని మీరు చేసే విధానాన్ని బట్టి అది ఎంత సులువుగా వస్తుంది అనేది ఆధారపడి ఉంటదండి. కానీ జాగ్రత్త సుమ. ఒక్కడినే వీడియో తీసుకోవడం వల్ల మీకు సరిగ్గా వివరంగా చూపించలేకపోవచ్చు. కానీ నేను చెప్పేది విన్నట్లయితే గనక మీకు చూపించిన వీడియోని 1కి 2 సార్లు చూసినట్లయితే గనక మీకు చాలా క్లియర్‌గా అర్థమయ్యే అవకాశం ఉంటది. జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా గనక మీరు జాగ్రత్తగా బాగా వేడి వేడి నీళ్ళని ఆ రెగ్యులేటర్ మొదలున్న చూపు మీద పోసినట్లయితే గనక మీకు చాలా సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని గ్రిప్ నేను మీకు చూపించడానికి ఒక్కడినే వీడియో తీసుకోవడం వల్ల ఇలా కిందకంతా ఇరుకులో పెట్టి తీస్తే అది రాలేదు కానీ విడిగా నేను పక్కకి వెళ్ళి తీస్తే మాత్రం చాలా సులువుగానే వచ్చిందండి. ఇది మీకు చూపించడానికి నాకు కొద్దిగా అవకాశం కుదరలేనప్పటికీ నేను క్లారిటీగా చెప్తున్నాను కదండీ! ఇది మాత్రం మామూలుగా ఊరికనే ప్లెయిన్‌గా లాగేసే కంటే వేడి నీళ్ళని ఆ రెగ్యులేటర్ మొదలు ఉన్న చూపు మీద ఇందాక చూపించినట్టుగా పోసినట్లయితే గనక మీకు ఇదిగోండి ఇప్పుడు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంకొక మార్గం కూడా ఉందండి. కొవ్వొత్తుని వేడి మీద ఆ చూపుని ఇందాక వేడి నీళ్ళు పోసాను చూసారా? అలాగే కొవ్వొత్తు వేడిని అలాగా రెగ్యులేటర్ మొదలున్న చూపు మీద చూపించినా సరే మీకది లూజ్ అయిపోయి లోపలున్న లబ్బరు లూజ్ అయిపోయి అది సులువుగా వచ్చి దాన్ని మనం చూపు ఎక్కించడం సులువేనండి. చూపు తీయడమే కష్టం ఎవరికైనా సరే. కాబట్టి ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు అందజేయాలని చెప్పేసి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. దీనికి మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడమే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.